బుద్ధి విఘ్నత ఏమన్నా ఉన్నాయో లేవో కానీ గురువింద గింజ కింద నలుపు ఉండేది తెలియదు. ఆయన చేసేదే ఈ పని. రామోజీరావు గారు ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం, ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకునే కార్యక్రమం. హైదరాబాద్లో అయితేనేమి ప్రతి ఊర్లోనూ, ఈ ఊర్లో ఆ ఊర్లోనే ఏం లేదు, ప్రతి ఊర్లోనూ ఆక్రమించేవి కట్టే కార్యక్రమము. ఎందుకంటే పేపరు మీడియా ఉంది కదా అని చెప్పేసి ఆయన ఇంకా మనల్ని ప్రశ్నించే వాళ్ళే లేరు అన్నట్టు చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంక వేరే ఏం లేదన్నమాట. సో తప్పకుండా నేనైతే దీనిపైన సివిలు క్రిమినలు రెండు యాక్షన్ తీసుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తా. రామోజీరావుకు మరి ఆయన గడపకు తిరగాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. సో ఏదేమైతేనేమి నన్ను క్లారిఫికేషన్ అడగాల్సిన అవసరం ఉంది. ఏదైనా రాసేటప్పుడు నన్ను క్లారిఫికేషన్ అడగాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అయ్యా బాబు నీ పైన ఇవన్నీ రాస్తాను, మరి ఇది అన్నీ నువ్వు చేసావా లేదా అని చెప్పేసి నా వర్షన్ కూడా రాయాలి దాంట్లో. అదేం లేకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఈ ఊర్లో చాలామంది వెంచర్లు వేస్తుంటారు, చాలామంది అవన్నీ చేస్తుంటారు. అవన్నీ నేను చేస్తానట్టుగా రాసేస్తే తప్పు కదా. వచ్చి నిరూపించమను. నాకేమన్నా, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఏమన్నా సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో. ఊరికనే అవన్నీ అవి చేసినారు, ఇవి చేసినారు, ఆ ఊర్లో చేసినారు, ఈ ఊర్లో చేసినారు. నా చరిత్ర ఎప్పుడు తెరిచిన పుస్తకమే. నేను ఎప్పుడు కూడా అబద్ధం ఆడను. అబద్ధం ఆడకపోవడమే కాకోకుండా నేను ఎవరిది ఒక రూపాయి ఆశించను. నాకేమీ అన్యాయంగా ఏది తీసుకునేది అంతకన్నా ఉండదు. నా దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి నేనేమైనా రియల్ ఎస్టేట్ చేస్తే చేస్తా, అదేం తప్పేం లేదు. ఎవరైనా చేస్తూ అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ప్రవృత్తి ఉంటుంది అన్నమాట. దాంట్లో తప్పేం లేదు. అదే కాకుండా పనులలో అంతా కమిషన్లు తీసుకుంటారు. నిరూపించమను. ఆయన వచ్చి కమిషన్లో ఈయనకి ఎవరు కథలు చెప్పినారో ఈ కథలు ఆయన్ను నిరూపించమను. ఆ కథలు చెప్పిన ఆయన్ను వెనకుండి రాపిచ్చేది కాదు. ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారనేది చూడాలన్నమాట. ఎక్కడ కమిషన్లు తీసుకున్నారు, ఎక్కడ ఇసుక అమ్మినారు, ఎక్కడ మట్టి అమ్మినారు, ఎక్కడ ఏమమ్మినారు, ఎవరు ఎక్కడ ఆక్రమించినారు, ఏ భూములు ఆక్రమించినారు, ఇవన్నీ ఆయన గురించి రాయాల్సింది. ఎవరో ఈయనకు చెప్పిన ఆయన గురించి. ఇష్టం వచ్చినట్టు రాసేది కాదు. ఎక్కడ పడితే అక్కడ ప్రతిరోజు ఏదో ఒక ఎమ్మెల్యే పైన బురద చల్లే కార్యక్రమం, ఏది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లే కార్యక్రమం. ఇంతేనా? మరి చెత్తపుట్ట అయిపోయినావు నువ్వు. ఇంతకుముందంటే ఈనాడు పేపర్ అనేది బిగినింగ్లో చాలా మంచి విలువ ఉండేది. అటువంటి దాన్ని నువ్వు ఏదో ఏమి అంటారు, సామాజిక న్యాయమా ఏందది, ఆ కమ్మ సమాజాన్ని అభివృద్ధి చేయాలని నువ్వు ఆ సత్సంకల్పంతో ముందుకు పోతున్నావు అన్నమాట. నీకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చోవాలి, అంతే తప్పనిచ్చి ఇంకొకరి గురించి కూడా. ఎందుకంటే ఎన్టీ రామారావు కూడా వెన్నుపోటు పొడిస్తేవి, ఎన్టీ రామారావు గురించి విపరీతంగా రాస్తేవి. ఎన్టీ రామారావును చంపిన దాంట్లో నువ్వు ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహించినావు. ఒక్క చంద్రబాబు నాయుడు అయితేనే నీకు పంచుతాడో భాగం. ఆయన సంపాదించేసేసి నీకు పంచుతాడు అన్నమాట డబ్బులు. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఉండాలి. రామారావు ఆ పని చేయడేమో, అందుకోసం ఎన్టీ రామారావు గారు ఆయనను చంపే రకంగా నువ్వు అన్నీ రాస్తేవి, చేస్తేవి, అన్నీ చేస్తేవి అన్నమాట. సో ఈ రకంగా ఇంత క్రెడిబిలిటీ అనేది ఉండాలి మీడియా అన్న తర్వాత. అది మనం వ్యూస్ కాదు రాయాల్సిందే, న్యూస్ రాయాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలకే కాదు, రాష్ట్రానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడే విధంగా ఉంటేనే మీడియాను గౌరవిస్తారు తప్ప ఈ రకంగా ఒకరిపైన బురద చల్లే కార్యక్రమంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటే నీదంతా చెత్తపుట్ట. నీ పేపర్ ఇప్పుడు చదివే వాళ్ళు కూడా లేరన్నమాట. ఇంతకుముందు నెంబర్ 1గా ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదు?
ఎందుకు తగ్గిపోయింది నీ 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 వ్యూయర్షిప్? నీ ఛానల్ కానీ నీ పేపర్ కానీ ఎందుకు లేదు? ఫేక్ న్యూస్ రాస్తావు నువ్వంతా కూడా. నువ్వంతా అభూత కల్పనలు అన్నీ ఏంటంటో లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు. ఇంతకుముందంటే నువ్వు రాసింది నమ్ముతానే పూర్వం 10-20 ఏళ్ళ కిందట. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నువ్వు 2014లో ఇదే విధంగా రాసినావు, 2019లో ఇదే విధంగా రాసినావు. అయినా నిన్నెవరైనా మన ప్రజలు ఏమైనా పట్టించుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు, 51% ఓట్లు, నవ్వుతో భవిష్యత్తు అన్నట్టు. ఇది భారతదేశంలో ఎక్కడ అది రికార్డ్ అన్నమాట, ఒక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించడం జరిగింది. నీ పేపర్ చదవలేదు, నువ్వు నీ రాత అసలు చదవలేదన్నమాట. ప్రజలు నిన్ను నమ్మలేదు. సో ఇప్పటికైనా కూడా తెలివి తెచ్చుకునే కార్యక్రమం చేయాలి. నేనైతే తప్పకుండా సివిల్ క్రిమినల్ చర్యలు తప్పకుండా తీసుకునే కార్యక్రమం చేస్తాను. అదే కాకుండా ఎవరైనా నా పైన అభియోగాలు చేసేటప్పుడు తప్పకుండా నా దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేయండి. ఏ ఛానల్ అయినా ఏ పేపర్ అయినా నా దృష్టికి తీసుకొస్తే ఏది నిజము ఏది అబద్ధము ఏది ఇది కదా చెప్తాం. మేము తప్పకుండా ఒప్పుకుంటాం. ఏమైనా తప్పు చేసింటే ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు మొన్న అంతకుముందు కూడా ఇదే రాతలు రాసినావు నువ్వు. 2019లో అదే రాతలు రాసినావు, 2014లో అదే రాతలు రాసినావు. నేను మేయర్గా ఉన్నప్పుడు కూడా అదే రాతలే రాసినావు నువ్వు. అయినా కూడా మేయర్గా కూడా గెలిచిన, దాని తర్వాత ఎమ్మెల్యేగా కూడా గెలిచిన, మళ్ళా దాని తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ గెలవబోతున్నా, హ్యాట్రిక్ చేయబోతున్నా. అంతకుముందున్న మెజార్టీ కూడా కాదు.